హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం ఫిలిపైన్ డిషెస్ తయారు చేసుకుంటున్నాము. ఫిలిపైన్స్ అంటే ఏషియన్ కుజీన్ మనకు తెలిసిందే, ఏషియన్ స్టైల్లో ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ నూడిల్స్ ఇట్లాంటివి కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, కానీ మనం చాలా తక్కువ తయారు చేసుకున్నాము. ఈరోజు అందుకనే నేను మొదటగా మీకు ఒక చక్కటి ఫిలిపైన్ స్టైల్ నూడిల్స్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నా. మనం తయారు చేసుకోబోతున్న డిష్ ఏంటంటే ఫిలిపినో వెజిటబుల్ పాన్సెట్. ఫిలిపినో వెజిటబుల్ పాన్సెట్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బీన్స్ కాయలు, వెల్లుల్లిపాయలు, క్యారెట్, బ్రోకలీ, తెల్ల నువ్వులు, సోయా సాస్, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ, అలాగే కొద్దిగా సెలరీ, ఇంకా నూడిల్స్. దీన్నే పాన్సెట్ అంటాం. సో పాన్సెట్ నూడిల్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తామంటే ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని, సాస్ ప్యాన్ లాంటిది ఏదైనా, దీంట్లో ఈ పాన్సెట్ని ఉడికించేసుకోవాలి. నూడిల్స్ ఉడకాలి కాబట్టి వాటిని వేసేస్తున్నాం. సో అది అలా ఉడుకుతూ ఉంటుంది. కొద్దిగా అంత సెటిల్ అయిన తర్వాత నీళ్ళలోకి ఉడుకుతూ కిందికి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిన తర్వాత ఆయిల్ ఇంకా సాల్ట్ వేసేసుకుందాం. పని అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వెజిటేబుల్స్ని కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. నూడిల్స్ కదా, వెజిటేబుల్స్ నిజానికి చెప్పాలంటే మనము క్యూబ్స్ లాగా, చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే జూలియన్స్ లాగైనా కట్ చేసుకోవచ్చు. నేను జూలియన్స్ కట్ చేస్తున్నా. ఇలా అగ్గి పుల్లలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక స్టైల్ ఆఫ్ కటింగ్. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ పాన్సెట్లో కొద్దిగా ఏం చేస్తామంటే సాల్ట్ వేస్తున్నాను. ఉడికేప్పుడు దానికి సీజన్ అయిపోతుందనే ఉద్దేశంతో. దాంతోపాటు అవి అతుక్కుపోకుండా ఉండడానికి ఆయిల్ వేస్తున్నాను. కొద్దిసేపట్లో ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం మామూలు పెనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. నౌ ఈ సెలరీ ఉంది కదా, సెలరీ స్టెమ్స్ని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది సెలరీ, అందుకని అది కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఫైనలీ బీన్స్ని మీ ఇష్టం, దీనికి కావాలంటే మనం ఈ గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, గ్రీన్ పీస్ సరిపోయే విధంగా రౌండ్స్ అయినా కొట్టి పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా స్లాంట్గా కట్ చేసుకుందాం ఈ విధంగా. అండ్ ఆనియన్. అమ్మయ్య, రెడీ అయిపోయింది. ఇక్కడ నూడిల్స్ కూడా కుక్ అయిపోయాయి. దీన్ని కట్టేసి వడపోసుకుందాం. అలా వడుగుతూ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మరో వరుస ఆయిల్ కనుక వేసేస్తే అంటుకుపోకుండా ఉంటుంది. మళ్ళీ పెనం పెట్టేసుకొని, కొద్దిగా పెనం వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ వేసుకొని సాతే చేసుకుంటూ నూడిల్స్ లాస్ట్లో వేసుకొని కలిపేసుకుంటే పాన్సెట్ రెడీ అయిపోద్ది. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది. అన్నిటికంటే ఫస్ట్ మనం వేసుకునే వెజిటేబుల్ ఏంటి? ఎస్, గార్లిక్ చాపింగ్ ఒకటి మిగిలింది, అది చేసేసుకున్నాం. పెనం వేడైపోయింది. ఇందులో కొద్దిగా ఆయిల్,
ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత గార్లిక్ వేస్తున్నాను. అలాగే ఆనియన్. సో గార్లిక్ ఇంకా ఆనియన్ వేసేసుకున్నాము. కొద్దిగంత అలా ఫ్రై అయిన తర్వాత హార్డ్ టు సాఫ్ట్ వెజిటేబుల్స్ వేసేసుకోవాలన్నమాట. సో హార్డ్ టు సాఫ్ట్ అంటే ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అవని, దెన్ బీన్స్, తర్వాత సెలరీ, బీన్స్, క్యారెట్ ఈ రెండే ఇందులో కొద్దిగా కుక్ అవ్వడానికి టైం తీసుకునే హార్డ్ వెజిటబుల్స్ అనమాట. ఒకవేళ బంగాళదుంపలు ఇట్లాంటివి ఏమైనా వేస్తే ఇంకొంచెం టైం తీసుకుంటాయి, కానీ ఇందులో వెళ్ళవు. ఓకే, బ్రోకలీ ఇలాగే ఫ్లార్లెట్స్ వేసేసుకోవచ్చు, హోల్ ఫ్లార్లెట్, లేదంటే ఇంకొంచెం చిన్నగా చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులో పెద్దగా ఉన్నదాన్ని మాత్రమే స్ప్లిట్ చేశాను, మిగతాన్ని అలా వేసేస్తున్నాను. ఓకే, బ్రోకలీ వెళ్ళిపోయింది. నౌ గ్రీన్ పీస్. గ్రీన్ పీస్ ఇవి ఆల్రెడీ ప్రాసెస్డ్, అందుకే సాఫ్ట్గా ఉంటాయి కదా, ఫ్రోజన్ ప్రాసెస్డ్ ఉంటాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాం. ఒకవేళ ఫ్రెష్ అప్పటికప్పుడు వేస్తున్నారు అంటే గ్రీన్ పీస్ మొదట్లోనే వేసుకోవాలి, ఎందుకంటే కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. వెజిటబుల్స్ అన్నీ కుక్ అవుతున్నాయి ప్రాపర్గా. సో ఈ టైంలో ఏం చేద్దామంటే కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సాల్ట్, అలాగే పెప్పర్ కూడా వేసేస్తున్నాను. పెప్పర్ మాత్రం ఎక్కువే పడుతుందండో, ఎందుకంటే వేరే స్పైసీ ఇంగ్రీడియంట్ ఏం వేయలేదు మనం, కనీసం జింజర్ కూడా వేయలేదు కాబట్టి పెప్పరే ఎక్కువ పడుతుంది. నౌ ఇందులో పాన్సెట్ నూడిల్స్ వేస్తున్నాను. ప్రాపర్గా అందులో ఉన్న సీజన్స్ అని, దాంతోపాటుగానే వెజిటేబుల్స్, దాంట్లో ఉన్న ఫ్లేవర్స్, ఆయిల్ అంతా మిక్స్ అయిపోతే కరెక్ట్గా సరిపోతుంది. అలా మిక్స్ అయ్యేలాగా చేసుకొని దెన్ విల్ యాడ్ సోయా సాస్, అలాగే కొద్దిగా తెల్ల నువ్వులు. మిగిలినవి గార్నిష్లో వేసుకుంటాను. డన్. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. రెడీ టేస్టింగ్. నైస్, బాగుందండి. సో మీరు కూడా చక్కగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నైస్ అండ్ ఫాస్ట్, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఓకే, నేను దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతుంది ఒక ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ అనడం కంటే ఒక రకంగా వెట్ రైస్ అనమాట, వెట్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది ఇది. మనం తయారు చేసుకోబోతున్న డిష్ ఏంటంటే అరోస్ కాల్డో. అరోస్ కాల్డో, ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్టీమ్డ్ రైస్ అంటే అన్నం కొద్దిగా, బోన్లెస్ చికెన్, ఉల్లికాడలు, ఉల్లిపాయ,
ఉడికించిన గుడ్డు, నిమ్మకాయ చెక్క, అల్లం, తెల్ల నువ్వులు, వెల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగంత ఫిష్ సాస్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసుకోగలిగిన డిష్ ఇది. నిజానికి చెప్పాలంటే ఏషియన్ డిషెస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం కదా, ఫాస్ట్గానే కుకింగ్ అయిపోతూ ఉంటుంది. చాలా వేగంగా కుకింగ్ అవుతుంది, ఈజీగా కుక్ చేసుకోవచ్చు, తక్కువ నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి, ఇలాంటివి అనమాట. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దామంటే బాగా ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఈ ఆయిల్లో గార్లిక్ని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మరీ ఫైన్ చాప్ అన్నట్టుగా కాకుండా కాస్త ఇట్లా పెద్దగా వచ్చే విధంగానే చేసుకోవాలి దీనికి. ఎందుకంటే ఫైనల్లో బర్న్ట్ గార్లిక్ యూస్ చేస్తామన్నమాట అలాగే. సో అందుకని ఇట్లా ముక్కలు కట్ చేసుకుంటున్నాం. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత సైడ్ తీసేసుకొని ఆయిల్లో చికెన్ ఫ్రై చేసుకుంటాం తర్వాత. ఈలోపు ఇంకొక ఐటమ్ ఉంది, ఇందులో కట్ చేసుకోవాల్సిన ఒక 2-3 ఉన్నాయి, వాటిని కూడా కట్ చేసుకుందాం. స్కేలియన్స్ అంటాం కదా, స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. సో ఆ పని చేద్దాం. ఓకే, బర్న్ట్ గార్లిక్ ఇలా తీసేసుకుంటే ఫైనల్లో గార్నిష్కి యూస్ చేసుకోవచ్చు. అలా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ అంతా కూడా వచ్చి ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్లో చికెన్ కుక్ అవుతుంది. చికెన్లో కొద్దిగా వాటర్ ఉంది, అందుకని చిట్టపట్లాడుతుంది. ఓకే, అది కాసేపు అలా ఫ్రై అవ్వని. ఈలోపు ఆనియన్, జింజరు ఇవి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చాప్ చేద్దాం. ఆనియన్ ఫైన్ చాప్. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి కాస్త లేట్ అవుతుంది, సాఫ్ట్ అవుతున్నాయి. బట్ ఎనీవే ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. గార్లిక్ ఎందుకు ముందే తీసేసామంటే గార్లిక్ బ్లాక్ అయిపోతుంది దాంతోపాటే ఉంటే, అందుకని అందులోంచి బయటకు తీసేసుకున్నాము. తర్వాత మొత్తం డిష్ అంతా అయిపోయిన తర్వాత పైనుంచి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది చూడడానికి. గార్లిక్లో ఉన్న ఫ్లేవర్ మాత్రం ఆయిల్లోకి ఇమర్స్ అయిపోయింది కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తం డిష్కి కూడా ఉంటుంది. ఫైనలీ జింజర్. జింజర్ పుల్లలు వచ్చేలాగా కావాలి మనకి డిష్కి. సో ఆ విధంగా చాప్ చేస్తాం. రెడీ. చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి ఫుల్గా. సో ఫుల్గా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకోవడం కానీ లేకపోతే మిగిలినవన్నీ దీనికి యాడ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. నేను మాత్రం యాడ్ చేసుకునే పద్ధతిలోనే చేస్తున్నాను. బట్ ఒక 2-3 పీసెస్ మాత్రం గార్నిష్ కోసం సపరేట్ చేసుకుంటున్నాను. దట్స్ ఇట్. ఓకే, రెడీ అయిపోయింది కదా. సో నౌ 1 by 1 ఏంటంటే మిగిలిన
ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా, జింజరు ఇంకా స్కేలియన్స్ అవి కుక్ అవ్వడం కోసం. సో ఇందులో ఫస్ట్ జింజర్ వేస్తున్నా. ఒక కార్నర్లో ప్లేట్లో బౌల్ ఈ డిష్ ఉంది కదా, ఈ డిష్లో ప్యాన్లో ఒక చోట కార్నర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యే విధంగా వేసుకుంటాం అన్నమాట జింజర్ని. అట్ ది సేమ్ టైం ఆనియన్స్ కూడా. ఇప్పుడు ఇంకా స్కేలియన్స్ వేస్తున్నాను, ఉల్లికాడలు వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయితే చాలా, అవి తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకని. దీంతో పాటు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, అలాగే పెప్పర్ కూడా. రైస్ కూడా వేసిన తర్వాత చెక్ చేసి వేసుకోవచ్చు, బట్ స్టిల్ ఇప్పుడు వేస్తే ఏంటంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా తొందరగా మగ్గుతాయి అనే ఉద్దేశంతో వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా రైస్. కొద్దిగా ఫ్రై అవ్వాలి రైస్. దాంట్లో కొద్దిగా ఫిష్ సాస్ వేస్తున్నాము ఫ్లేవర్ కోసం, అండ్ నిమ్మకాయ. ఇవన్నీ వేసిన తర్వాత 2 కప్పుల నీళ్లు. ఇది ట్విస్ట్. ఈ డిష్ ఏంటంటే మామూలుగా ఫ్రైడ్ రైస్ లాగా పొడి పొడిగా ఉండదు, ముద్దగా ఉంటుంది. అందుకని ఇప్పుడు వాటర్ వేసుకుంటాం అన్నమాట. కొద్దిగా తెల్ల నువ్వులు వేస్తున్నాను, మిగిలినవి గార్నిష్లో వేసుకుంటాం. అయిపోయింది. ఒకసారి పెప్పర్ అది చూసుకొని సరిపోకపోతే కాస్తంత పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఇంకా మిగిలింది ఎగ్ ఒకటే. ఎగ్ ఏంటంటే డైరెక్ట్ గార్నిష్లోకి వెళ్తుంది, కట్ చేసి పైనుంచి ప్రజెంటేషన్లో పెట్టుకుంటాం. సో ఇంతటితో ఈ డిష్ రెడీ. దీన్ని ఇలా ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. బాగుంది కదా, ఆల్మోస్ట్ బాగా తడిగా ఉన్న పొంగల్ చేస్తాం చూడండి, రైస్ పొంగల్ ఆ టైప్లో వస్తుంది అన్నమాట. నైస్, బాగుంది. బర్ంట్ గార్లిక్ ఫ్లేవర్ బాగా తగులుతోంది, చక్కగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.